దేవుని స్తోత్రం. ప్రభు నామానికి మహిమ కలుగునుగాక. ప్రభునందు మిక్కిలి ప్రియమైన వాళ్ళ మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. మరి యొక్క రోజు ప్రభు మనకి ఇచ్చిన కృపను బట్టి దేవుని నామానికి మహిమ ఘనత ప్రభావం తెలియజేస్తూ ఆయన మాత్రమే మహిమ పొందాలని ప్రియమైన వాళ్ళరా ప్రప్రథమంగా దేవునికి స్తోత్రగానం తెలియజేస్తున్నాను. ఈ మంగళవారం దినమున ప్రభుత్వం ఉండడానికి ప్రభు మనకి ఇచ్చిన కృప. మరి మేము విదేశాల్లో ఉన్నప్పటికీ మరి బాగా తీసుకునే ఈ సమయాలలో దేవుని నామాన్ని కొనియాడి కీర్తించి ఈ వాక్య పరిచయం ద్వారా ప్రభువుని కొనియాడి ఈ వాక్య పరిచయం ద్వారా మిమ్మల్ని అందరినీ కూడా దేవుని యొక్క సర్వసత్యంలోనికి నడిపించడానికి ప్రభు ఎంతో కృప చూపిస్తున్నారు. వాళ్ళందరూ కూడా మరి చక్కగా మాతో పాటు సహకరిస్తూ ఈ కార్యక్రమాలు వీక్షిస్తూ మా పరిచయాల కొరకు ప్రార్థన చేస్తున్నారు. మీ అందరికీ ప్రత్యేక వందనాలు. ప్రియమైన వాళ్ళరా దేవుని సొందులో మరి ఏ నిమిషం ఖాళీ ఆ నిమిషం ప్రభు సొందులో గడుపుతున్నాం. మరి మీరు కూడా ప్రభువులో గడపండి. ఈ కార్యక్రమాలు వీక్షిస్తున్నారు ఎవరైనా కూడా మరి చక్కగా ఈ సత్యం ద్వారా వాక్యుల ద్వారా లేక ఈ పరిచయాల ద్వారా ప్రియమైన వాళ్ళరా మీరు పురుగొల్పబడి ఆత్మీయ జీవితంలో మీ సంఘ కాపురులకు మీ ఆత్మీయ తల్లిదండ్రులకు మరి సహకారులుగా ఉండాలని మనం చేస్తున్నాం. ప్రార్థన చేసుకుని ఆరాధన ప్రారంభించుకున్నాం. ప్రార్థన. సకాశీర్వాదులు కానుమతులను పరమ తండ్రి నీ ఘనమైన పరిశుద్ధమైన నామానికి వేలాది వందనాలు స్తోత్రాలు ప్రభు. గొప్ప దేవుడు మహోన్నతుడు రాజా నీ వందనాలు. నీ కృపయు నీ ఘనత మా పెన్మెండు గురించి బలపరచు నాయన. మాతో ఉండేవాడు ప్రతిరోజు కూడా నిత్యము మీ నామాన్ని స్తుతిస్తున్నాం, మీ నామాన్ని కీర్తిస్తున్నాం, మీ నామంలో ప్రభు మీ వాక్యాన్ని ధ్యానిస్తున్నాం. మీరు మాకు తోడైన ఎంతో మహిమగా అద్భుతకరంగా మీరు మమ్మల్ని నడిపిస్తున్నారు. రాజ్యాన్ని కొందనాలు ప్రభు. పాడించిన పాటలు మీరు తోడైనండి. మీరే ప్రారంభం నుండి ముగింపు వరకు ఈ ఆరాధన కార్యక్రమం అంతట్లో తోడై ఉండి మమ్మల్ని ముందుకు నడిపించుకోండి. మంచి స్వరం మాకు దయచేసి మీ నామాన్ని కీర్తించడానికి మాకు దయచేయండి. యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. మంచిది ప్రియమైన వాళ్ళారా ఓ పాట పాడుకుని ప్రభు నామాన్ని మేము పరచుదాం. దేవుని సందులో మనందరికీ సుపరిచితమైన పాట, మనందరికీ వచ్చిన పాట కన్ను తెరిస్తే వెలుగురా కన్ను మూస్తే చీకటి అనే పాట పాడుకుని ప్రభు నామాన్ని మేము పరచుదాం. కన్ను తెరిస్తే వెలుగురా కన్ను మూస్తే చీకటిరా. కన్ను తెరిస్తే వెలుగురా కన్ను మూస్తే చీకటిరా. నోరు తెరిస్తే శబ్దమురా నోరు మూస్తే నిశ్శబ్దమురా. ఏ క్షణమో తెలియదు జీవితాంతం, ఈ క్షణమే చేసుకో యేసుని సొంతం. కన్ను తెరిస్తే వెలుగురా కన్ను మూస్తే చీకటిరా. అందుకు కలుసుకోవాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఊయల ఊగితే జోల పాటరా ఊయలాగితే ఏడుపు పాటరా. ఊయల ఊగితే జోల పాటరా ఊయలాగితే
ఏడుపు పాటరా, ఊపిరి ఆడితే ఊగిసలాటరా, ఊపిరి ఆగితే సమాధి తోటరా. ఏ క్షణమో తెలియదు జీవితాంతం, ఈ క్షణమే చేసుకో యేసుని సొంతం. కన్ను తెరిస్తే వెలుగురా, కన్ను మూస్తే చీకటిరా. బంగారు ఎలా ఊగిన నా నీవు, భుజములపై నిన్నో మోయక తప్పదురా. బంగారు ఎలా ఊగిన నా నీవు, భుజములపై నిన్నో మోయక తప్పదురా. పట్టు పరుపు పైన పొర్లిన నా నీవు, మట్టి పరుపులోన నిన్ను పెట్టక తప్పదురా. ఏ క్షణమో తెలియదు జీవితాంతం, ఈ క్షణమే చేసుకో యేసుని సొంతం. కన్ను తెరిస్తే వెలుగురా, కన్ను మూస్తే చీకటిరా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. మంచిది, ప్రియమైన వారు చక్కని పాట పాడి ప్రభు నామాన్ని మహిమపరచాం. వాక్యాన్ని చదువుకుని ఈరోజు దేవుని చిత్తం ఏమైందో మన పట్ల, మన కుటుంబాల పట్ల, మన సంఘాల పట్ల మరి ప్రభు సన్నిధిలో దేవుని వాక్కు ద్వారా ప్రభు నామాన్నిలో ప్రభు చిత్తాన్ని గుర్తు తిరుగుదాం. ప్రియమైన వాళ్ళ వాక్యాన్ని చదువుకుందాం. దేవుని స్తోత్రం, ప్రభు నామానికి మహిమ కలుగును. వాక్యాన్ని చదువుకుందాం. దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 14వ వచనం చదువుకుందాం. ప్రియమైన వాళ్ళరా, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 14వ వచనం చదువుకుంటే దేవుని యొక్క చిత్తం ఏమైందో ఈరోజు ప్రభు నామాన్ని బట్టి దేవుని వాక్యాన్ని తెలుసుకుందాం, ధ్యానిద్దాం, వాక్యాన్ని చదువుకుందాం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 14వ వచనం. ప్రతివాడును తన స్వకీయమైన దురాశ చేత ఏడవబడి మరలు కొల్పబడిన వాడై శోధింపబడును. దేవుడు తన పరిశుద్ధ వాక్కు వినికుడిలో దీవించి ఆశీర్వదించునుగాక. అలాగే ఏ సమయంలో మనందరికీ కావాల్సిన ఆధ్యాత్మికమైన ఆహారాన్ని అనగా వాక్యమును హృదయాంతరంగాలు పరిశోధించగలిగిన తండ్రి అయిన దేవుడు మనందరినీ తన వాక్కు చేత నింపి మనందరికీ వడ్డించునుగాక. స్తోత్రం. ప్రభు నామానికి మహిమ కలిగిన గాక. ప్రభు నందు మిక్కిలి ప్రియమైన వాళ్ళరా, ఈరోజు అనుదినం జీవాహారాన్ని చూసాను వీక్షిస్తున్న మా ప్రియ వీక్షకులకు, అలాగే పాలుభాగస్తులైన వారికి, మా సంఘ బిడ్డలకు, వాట్సాప్ గ్రూపులో, ప్రేయర్ గ్రూపులో సభ్యులుగా ఉంటున్న వారికి, ప్రత్యేకించి ఈ పరీక్షలన్నిటి కొరకును ప్రతిరోజు మా అభివృద్ధి కొరకు ప్రార్థన చేస్తున్న వారందరికీ ప్రభు పేరట సర్వశుభాలు తెలియజేస్తూ మీ అందరికీ ప్రత్యేకంగా తెలియజేస్తున్నాను. మీ అందరికీ వందనాలండి. మీరందరూ కూడా బాగున్నారని దేవుడి కొరకును బట్టి ఆశిస్తున్నాను. మీరందరూ కూడా క్షేమంగా ఉన్నారు కదండి. మంచిది. ప్రభు ఇచ్చే మరి క్షేమకరమైన స్థితిని, ఎందుకంటే కొన్ని పర్యాయాలు మనం ప్రార్థించకపోయినప్పటికీ మన కొరకు తల్లిదండ్రులు, సంఘ కాపరులు, మన ఆత్మీయ తల్లిదండ్రులు, ప్రత్యేకించి పరిశుద్ధులు నిత్యము కూడా ప్రార్థన చేస్తున్నారు. కనుకనే మనం ఈరోజు
ఈ స్థితిలో ఇలాగ ఉండగలుగుతున్నాము, సంరక్షించబడుతున్నామంటే అది దేవుని కృప. దేవునికి ఘనత మహిమ ప్రభావంలో ప్రభువుకి చెందునుగాక. దాని స్తోత్రం. ఈరోజు పెళ్లి రోజులు, పుట్టినరోజు జరుపుకున్న వారందరికీ ప్రభు పేరిట శుభములు తెలియజేస్తూ సంవత్సరం దయ క్రీటాలు ప్రభు మీ మీద మెండుగా దయచేయనుగాక. అట్టింగి యానివర్సరీ జరుపుకున్న వారికి ప్రభు పేరిట ప్రత్యేకలు, మరి జీవిత పర్యాంతరం మీరు ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి దేవుని వాక్కులో స్థిరులై మరి ప్రభు సుందరం మీరు నడవాలని మీకు మనవి చేస్తున్నాను. ప్రియమైన వాళ్ళ చదవబడ్డ భాగం గురించి కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. చిన్న ప్రార్థన చేసుకుని వాక్యంలోని ముందుకు వెళ్తాం. ప్రార్థన. మమ్మల్ని అతిపికలుగా ప్రేమించిన పరమ తండ్రి నీకు వందనాలు. ఇదిగో నాయన, మీరు మాకు ఇచ్చిన ఘనత. ముందుగా ప్రభావ మర్చకులు పాడాము, మీ వాక్యాన్ని చదువుకున్నాము, ఒకరినొకరు పరామర్శించుకున్నాం. దేవునికి వందనాలు ప్రభా. వీటన్నిటికంటే ప్రాముఖ్యమైనది మీరు మాతో మాట్లాడుతూ ఉంటే వినగల చెవిని గ్రహించగలిగింది అని ప్రభా మీరు మాకు దయచేసి ప్రాముఖ్యమైన మా జీవితానికి ఆధారమైన, మా జీవితాన్ని ఏ లోకంలో పరమందు బ్రతికించే జీవపు ఊటైన నీ మాటను మా ముందుంచండి. సమయంలో మా పిల్లలందరికీ జ్ఞాపకం చేసుకుని దీనుడును అల్పుడును ప్రభా నన్ను కూడా నీ కృపలు బలపరచుకొని, ఎందుకు పనికిరాని ప్రభు నన్ను కూడా ఎత్తు పట్టుకున్నామని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. మంచిది. ప్రియమైన వల్ల ఎక్కువ పొతుడిలో చాలా విషయాలు కూడా మనందరికీ తెలుసు, మనందరికీ బాగా సుపరిచితమే మాటలు. ఎందుకంటే ఎవరొకరు ద్వారా వాక్యం వింటూ ఉంటాం. మరి కార్యగత ఉన్నాం కానీ ఏదొక సమయాన్న ఏదొక రీతిన దేవుడి శ్రద్ధలో వాక్యాన్ని వింటూనే ఉంటాం, ప్రభు వాక్యాన్ని ధ్యానిస్తూనే ఉంటాం. ప్రియమైన వాళ్ళరా ఏదో ఒక మాట మన చెవిని పడుతూనే ఉంటుంది. అందుకనే అయినప్పటికీ మరి ఒక చిన్న మాట, ఒక నూతనమైన మాట ముందుంచాలని ఎనదని జీవాహారం అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా ఈ ఆరాధనలు వీక్షిస్తున్న మా ప్రియ వీక్షకులకు ఒక నూతనమైన మాట ప్రతిరోజు అందించాలని ఆశ. మరి ప్రభు అటు కృపలు మమ్మల్ని నడిపిస్తున్నందుకు, ఎత్తుపెట్టుకున్నందుకు ప్రభువుకే ఘనత మహిమ ప్రభావములు తెలియజేస్తున్నాను. ప్రియమైన వాళ్ళరా యాకోబు గారు రాసిన పత్రికలో ఒక చక్కని విషయాన్ని, శోధన గురించి మాట్లాడుతుంది. ప్రియమైన వాళ్ళరా శోధనలు అనేకమైన ఈ లోకంలో మనకు రావటం సహజం, శోధింపబడటం సహజం. కానీ ఈ శోధన ఎవరి వలన వచ్చింది, ఎవరి కొరకు వచ్చింది, ఏం చేస్తే వచ్చిందో చాలామంది తెలియదు. ప్రతిది కూడా ఏదో అలా దేవుని మీదకి వెళ్ళిపోతూ ఉంటుంది, ఏదో ఒక కారణం చెప్పని వెళ్ళిపోతూ ఉంటుంది. ప్రియమైన వాళ్ళ మ్యాక్సిమం శోధింపబడుతున్నప్పుడు, లేక కష్టాల పాలైనప్పుడు, శ్రమలో బాధల్లో ఉన్నప్పుడు ఏంటోడండి దేవుడు మేము ఎంత ప్రార్థన చేస్తున్నామంటే, ఈనాడు ప్రార్థన మానమండి కానీ మాకే ఈ బాధలు ఏంటో అని చాలామంది కొంచెం లోపల మానసికమైన బాధపడుతూ ఉంటారు. ప్రియమైన వాళ్ళరా వాక్యం అంతా మాట్లాడుతుంది, మీరు నా నిమిత్తం హింసింపబడినప్పుడు ధన్యులు, శోధించబడినప్పుడు ధన్యులు అని వాక్యం తెలియజేస్తుంది. ప్రియమైన వాళ్ళరా ప్రభు నిమిత్తం మనం పొందే శ్రమ చాలా తక్కువ, అరుదు. ఇంకా ప్రభు నిమిత్తం శోధించబోటంటారా, అది అసలే మన వాళ్ళు కాని పని. ఎప్పుడో ఈ రెండు విషయాలు కూడా దేవుని నిమిత్తం శోధించబడుట, దేవుని నిమిత్తం హింసించబడుట, దేవుడి నిమిత్తం శోధించబడుట అనేది విశ్వాసాల జీవితంలో చాలా తరచుగా ఇది వచ్చే ప్రక్రియ. కానీ మానవుడు శోధించబడుతూనే ఉన్నాడు, మానవుడు హింసించబడుతూనే ఉన్నాడు. మరి ఇవన్నీ ఎలా? ప్రియమైన వాళ్ళరా హింసింపబడ్డప్పుడు, శోధింపబడ్డప్పుడు ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేస్తాం. ఏంటండి పరిస్థితి ప్రభా, మమ్మల్ని ఎలా పరీక్షిస్తున్నావు నాయన, మమ్మల్ని ఎదుగుగా నడిపిస్తున్నావు నాయన, ఈ శోధనలు ఏంటి ప్రభా నాయన, మరి తీరేంటి ప్రభా నాయన, నీ చిత్తం నాయన, మమ్మల్ని శోధనలోంచి తీసేయండి ప్రభా, ఈ కష్టాలను తీసేయని ప్రార్థన చేస్తుంటాం.
ఎందుకంటే మన దేవుడే ఆధారం కనుక, ఆయనే మన జీవనాథుడు, ఆయనే మన ప్రాణనాథుడు, ఆయనే మన రక్షణ కర్త కనుక ఆయన మొరపెట్టుకుంటాం. కానీ ప్రియమైన వాళ్ళ ఈ శోధనలు లేక ఈ శ్రమలు రావటానికి గల కారణం భక్తులు తెలియజేస్తుంటాడు. ఇక్కడ యాకోబు పత్రికలో ఈ ప్రియమైన వాళ్ళ మొదటి అధ్యాయము 14వ వచనంలో, ప్రతివాడును తన స్వకీయమైన దురాశ చేత ఏడవబడి మరులు కొల్పబడిన వాడే శోధింపబడు. ప్రియమైన శోధనకు గురవుతున్నాడంటే తన దురాశ చేత. మానవుడు ఎక్కువ శాతం దురాశ. నేను చదువుకునేటప్పుడు లేక లైన్ ఉండేది, ఒక సెంటెన్స్, దురాశ దుఃఖానికి చేయటాన్ని. కాపీ రైటర్స్ ఇస్తూ ఉండేవాడు, రాసుకుంటూ కిందకి పోతూ ఉండేవాడు. ప్రతి ఒక్కరికి ఉంటుంది, చదువుతున్నప్పుడు ఎలిమెంటరీ స్కూల్లో ఉంటుంది. ప్రియమైన వాళ్ళ ఈరోజు మానవుడు చాలా దురాశ. ఏం దురాశ? ఏమి కావాలని దురాశ, ఏమి కావాలని శోధన తెచ్చుకుంటున్నాడు. ప్రభువాక్యం కావాలంటే శోధన లేదు. ఎందుకంటే ఈరోజు నేను చెదగొట్టేసేసి, నేను చంపేసేసి, ఈ బైబిల్ కూడా దొరకనివ్వకుండా, వాక్యం కూడా దొరకనివ్వకుండా ఉండే రోజులైతే ఇవి కావు. ప్రియమైన వాళ్ళ ఆ రోజులు గతించని నిజంగా ఉన్నాయి. కానీ ఆ రోజులు గతించి అప్పుడు ప్రభు సన్నిధిలోకి వెళ్ళాలన్నా, పాట పాడాలన్నా, వాక్యం చదవాలన్నా కర్రలో కత్తులు వేసుకుని తిరిగిన రోజులు పోయినాయి. చాలామంది కూడా ఇంకా రాను తర్వాత, ఎందుకంటే వారు కూడా మార్పు చెందారు. రక్షణ పొందుకుపోయినప్పటికీ మన తోటి ఉండే సహోదరులు వారు విగ్రహారాధకులైనప్పటికీ, అన్యజనులైనప్పటికీ, ఒకరు వేరే దేవుని కలిగి ఉన్నప్పటికీ, ప్రభువుని కలిగి లేకుండా ఉన్నప్పటికీ, ఒకప్పుడు నిష్ఠాగరిష్ఠులుగా ఉన్నా మా దగ్గర ప్రార్థన పెట్టకూడదు, మా ఈదులో పెట్టకూడదు, మా ఇంటి పక్కన పెట్టకూడదు, అసలు ఈ ఊళ్ళో ప్రార్థన జరగకూడదు అన్న వాళ్ళు కూడా ఈరోజు మారారు. ఎందుకంటే ఎవరి భక్తాలది వాళ్ళు దేవుని యెహోవాను పూజించుకుంటున్నారు, కానీ యెహోవాను దేవుచుకుంటారు. యేసు అంటాడు కదా, మీరు ఎవరిని పూజించుకుంటారో పూజించుకోండి, మీరు ఎవరిని మీరు కీర్తిస్తారు, ఎవరిని గణపరుస్తారో, ఎవరిని మహింపరుస్తారో అది మీ ఇష్టం. నేనైతే నా కుటుంబం అయితే యెహోవాను సేవించదు అన్నాడు. ప్రియమైన వాళ్ళ ఈరోజు అలాగనే మరి చాలామంది కూడా ఇంకెందుకు ఎవరి భక్తి వాళ్ళది. భక్తి చేస్తూ ఉండగా గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ వాక్యం చదువు కాపి, మైక్ సెట్ ఆపి అని అంత స్థితి లేదు. ఎందుకంటే ఈరోజు మత ప్రచారం, అలాగే ఇక దేవుని వాక్యం చెప్పటం, ప్రియమైన వాళ్ళ మతము గురించి ప్రచారం చేయటం. చాలామంది మతం అంటారు ప్రియమైన వాళ్ళరా, కానీ ఈ క్రైస్తత్వం గురించి అంటే మారు మనసు గురించి, నువ్వు మార్పు చెందడం గురించి ప్రచారం చేయటం ఇది తప్పు కాదు. యాక్ట్ కూడా ప్రియమైన దేవుని బిడ్డలారా, అంటే చట్టం కూడా ఉంది. స్వతంత్రంగానే ఎవరి దేవుణ్ణి వారు ప్రకటన చేసుకోవచ్చు అన్న చట్టం కూడా మనకు అమలవుతూ ఉంది. మరి మానవుడు ఎందుకు శోధింపబడుతున్నాడు, ఎందుకు హింసింపబడుతున్నాడు, అపవాదు చేత ఎందుకు శోధించబడుతున్నాడు, కొన్నిసార్లు ఈ లోక ప్రజల చేత ఎందుకు ప్రియమైన వాళ్ళ హింసను పాలవుతున్నాడంటే వాక్యం తెలియచేస్తున్న మాట, ప్రియమైన వాళ్ళరా తన దురాశ చొప్పున, తనకున్న దురాశ చొప్పున శోధనలో పోతున్నాడు, హింసింపబడుతున్నాడు. ప్రియమైన వాళ్ళు హింసింపబడుతున్నప్పుడు, శోధనలో పడుతున్నప్పుడు మళ్ళీ ప్రభువుని లాక్కొస్తూ ఉంటారు. చాలామంది క్రైస్తవ బిడ్డలకి ఇది ఒక అలవాట్లో పొరపాటు తెలియదు, ఇది ఖచ్చితంగా అలవాటు కానీ తెలియదు, కానీ ప్రభువుని లాక్కొస్తుంటారు. ఎలాగంటే ప్రభు ఏంటని ఈ శోధనలు, ఎందుకు ప్రభు మాకు ఈ శోధనలు పెట్టావు, ఎందుకు ప్రభు మాకు హింసలు పెట్టావు, ఏంటని ఏం తక్కువ చేసావు ప్రభు నీకు అని చెప్పేసి ప్రార్థన చేస్తుంటారు. చాలామంది కూడా ప్రియమైన వాళ్ళ అనుదినపు జీవాహారం అనే కార్యక్రమం వీక్షిస్తున్నట్లయితే ప్రతిదీ కూడా మీ ఆత్మీయ జీవితంలో మీ మేలార్థమే ప్రతి మాట కూడా ఇది వెలువడుతూ ఉంది, సత్యం. మరి ఎప్పుడైనా మీరు కామెంట్ చేయొచ్చు, మాస్టర్ గారు ఈ మాట, ఈ వర్డు కొంచెం పొరపాటు చెప్పారండి, లేకపోతే ఈ లైన్ తప్పండి అని ఎవరైనా ఉన్నట్లయితే మీరు కామెంట్ చేయండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలామంది కూడా ప్రభువుని తీసుకొస్తూ ఉంటారు. ప్రియమైన వాక్యం చాలా పర్టికులర్గా క్లియర్గా తెలుగులో మాట్లాడుతుంది. మానవుడు తన దురాశ చొప్పున మరుల గొల్పబడిన వాడై శోధింపబడుతున్నాడని. ఈరోజు నీ సొంత ప్రయత్నాల్లో నువ్వు మునిగిపోయి అందులో విఫలమయ్యి
నీ మెట్ట పెత్తనాలకు, సొంత పెత్తనాలకు పోయి అందులో విఫలమయ్యి నువ్వు శోధించబడుతుంటే ఈరోజు ప్రభు నీకు అది ఇవ్వలేదా, ఇది ఇవ్వలేదా? ఏదో పరిచయుడు, సుంకరి పరిచయుడు ప్రార్థన 18వ అధ్యాయంలో కష్టపడతలు మనం వింటూ ఉంటాం. పరిచయుడు దర్జాగా వచ్చి నేను వచ్చాను ఈరోజు, ఈ చెప్పు ప్రభా, ఇదిగో నేను సుంకరు వలె కాదు, అన్యాయస్తుల వలె కాదు, దొంగల వలె కాదు, చోర్ల వలె కాదు, వ్యభిచారుల వలె కాదు, నేను చాలా నిష్ఠగా ప్రార్థన చేస్తున్నాను. ఇదిగో వారం 2 మార్లు ఉపవాసం ఇవ్వట్లేదా? నీకు అందులో పోపుల్లో దినుసులో నీకు దశంభాగం ఇవ్వట్లేదా? నేను దశంభాగం తీయట్లేదా అని ప్రగల్భాలు పలికినట్లుగా కొన్నిసార్లు శోధనలో, హింసల్లో ఉన్నప్పుడు ప్రభువుని తీసుకొచ్చి కూర్చోబెడుతూ ఉంటారు. ప్రియమైన వాళ్ళ, మనకి ఏది వచ్చినా ప్రభువు సంగతి చెప్పాలి, ప్రభువుకు మనం చేయాలి, అది మన హక్కు. కానీ ఈ విషయం ప్రభువుదే అనటం మాత్రం తప్పు. ఇది ప్రభువు చేశాడంటాం తప్పు. అందుకే పై వచనం చూడండి, 13వ వచనం, అదే యాకోబు పత్రికలో మొదటి అధ్యాయం 13వ వచనంలో, దేవుడు కీడి విషయమై శోధింపబడనేరడు, ఆయన యెహోవానే శోధింపడు. కనుక ఎవరైనా శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుచున్నానని అనకూడదు. దేవుని స్తోత్రం. ఎందుకంటే మ్యాక్సిమం ప్రభువుని శోధించడం. వాళ్ళ ప్రభు శోధింపుడు. నేను హింసించే దేవుడైతే అంత మాత్రం కాదు, నేను నా రక్షకుడు హింసించేవాడు కాదు. ఆ హింసేదో, ఆ బాధ ఏదో ఆయనే పడతాడు తప్ప, మనకు మేలైనది ప్రభు ఇస్తాడు తప్ప మనం హింసించేవాడు కాదు. నీ దురాశ్చేతను, నీ స్వకీయ లాభం కొరకు నువ్వు చిక్కుబడిపోయి పాపంలో ప్రియమైన వాళ్ళరా, నువ్వు చిక్కుబడిపోయి ఈరోజు చాలా అవస్థలు పాలవుతున్నావు. గమనించండి, క్రైస్తవంలో ఉన్న, ప్రభువుని కలిగి ఉన్న ప్రియమైన వాళ్ళరా, ప్రభుతో ఉన్నప్పటికీ దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. చాలామంది కూడా ప్రభువులో ఉంటారు, ఎక్కువగా ప్రార్థన చేస్తుంటారు, కానీ శోధనలు వారి దగ్గర ఉంటాయి. ఎందుకంటే సామెతల గ్రంథంలో 3వ అధ్యాయంలో చెప్తున్నట్లుగా 5వ వచనంలో, నీ స్వబుద్ధిని, అంటే నీకు పుట్టుకతో వచ్చిన బుద్ధిని తీసేయాల, పుట్టుకు వచ్చిన బుద్ధిని అది తొలగించేయాలి. అదేం చేస్తుంది? నిన్ను ఇలా నడిపిస్తూ ఉంటుంది. ఆ బుద్ధిని ఎప్పుడైతే తొలగిస్తూ ఉంటావో నువ్వు దేవుడి సంతలో నిదానంగా వెళ్ళటానికి, నువ్వు ప్రభువుని ఆరాధించడానికి నీకు దోహదపడుతూ ఉంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యం చూడండి, మొదటి అధ్యాయంలోనే యాకోబు పత్రిక 2వ వచనంలో ఒక మాట, నా సహోదరులారా, మీ విశ్వాసంలో కలుగు పరీక్ష ఓర్పును పుట్టించని ఎరిగి మీరు నానా విధమైన శోధనలో పడినప్పుడు అది మహదానందమని ఎంచుడి. దేని స్తోత్రం. ఒకవేళ శోధనలో పడినట్లయితే, ఎందుకంటే మనం చేసాం, మన వల్ల వచ్చింది, ఇక దీన్ని ఆడవడం కంటే సంతోషించి ప్రభు సందులో ఈ నింద, ఈ చింత ప్రభు సందులో వేయటం తప్ప ప్రియమైన వాళ్ళరా మరొకటి లేదని మనం గమనించి, శోధనలో, బాధలో ప్రియమైన వాళ్ళరా మనము మహదానందము పొందేవారముగా, అది మహదానందమని ఎంచుకోండి, అది మహదానందమని ఎంచుకోండి. ప్రియమైన వాళ్ళ, ఒక రీతిగా చెప్పాలంటే ప్రభు వల్ల వచ్చే శోధనకు మహదానందం ఎంచుకుంటాం, కానీ నీ స్వలాభం చేత, నీ దురాశ చేత, నీ అసూయ చేత నీకు కలిగిన శోధన అంతే కదండి. ఆదాముని అడిగాడు, ఆదాం అన్నాడు, అదేం లేదు ప్రభా, అదేమి లేదు నాయన, ఇదిగో నీవు నా కొరకు తీసుకుని ఈ స్త్రీ చేసిందన్నాడు. అవన్నీ చూపించి ఈ స్త్రీ చేసింది అన్నాడు. 3వ అధ్యాయం 12వ వచనం, నేనేం చేయలేదు, ఈ స్త్రీ చేసింది అన్నాడు. ఎందుకు? తినొద్దన్న పండు గురించి. ఇప్పుడు నువ్వు కావాలని నీ శ్వామం కొరకు పండు తినేసావు, నీ భార్య చెప్పిన మాట నువ్వు తినేసావు. ఇందులో ప్రభువు చెప్పింది ఏముంది? ప్రభు నీకు ఇచ్చిన శోధన ఏముంది? ప్రభు పెట్టిన కష్టం ఏముంది? ఇప్పుడు దానికి ప్రతిఫలమే అనుభవిస్తున్నాం మనమందరం కూడా. ప్రియమైన వాళ్ళ, దానికి ప్రతిఫలమే మనం అనుభవిస్తున్నాం. కొన్ని దేవుని చేత శోధింపబడ్డాము, దేవుని చేత హింసింపబడ్డాము, దేవుని చేతే ప్రత్యేకంగా హింస వచ్చింది, బాధ వచ్చింది, నేను సహించుకుంటున్నాను ప్రభు అంటానికి ఏమీ లేదు. ఎందుకంటే మ్యాక్సిమం వాక్యం చెప్తున్న మాటను బట్టి ప్రియమైన వాళ్ళరా, భక్తులు, పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు నీకు నాకు తెలియజేస్తున్న విషయాన్ని బట్టి ప్రభువు శోధింపబడు. వాక్యం తెలియజేస్తుంది కదా, దేవుడు కీడి విషయమై శోధింపబడినాడు, కీడుల విషయమై. అలాగని ఎవరిని కూడా శోధింపడు ప్రభు అయిన యేసుక్రీస్తు. ప్రియమైన వాళ్ళు, ఆదాముతో ప్రభు మాట్లాడినప్పుడు నేను కదా ప్రభు, ఈ స్త్రీ అన్నాడు. ఈరోజు
మనము ఎందుకైనా శోధన చేత పట్టపట్టావు, ఎందుకైతే హింసల చేత పట్టపట్టావు, ఎందుకై ఇప్పుడు శ్రమలో బాధపడుతున్నావు, ఎందుకై ఈ ఫైనాన్షియల్గా బాధపడుతున్నావు అంటే, ఇప్పుడు యాక్చువల్గా అయితే మనం చూపించాలి, ఇదిగో నేను ఈ పలానా పని చేశాను, చేయకుండా పని చేశాను కనుక ఆర్థిక పరంగా లాస్ అయిపోయాను, చేయకుండా పని చేశాను కాబట్టి నేను నలుగురిలో చిన్నపోయాను, సిగ్గిపోయాను, ఈ చేయకుండా పని నేను ప్రభు చేయొద్దన్న పని చేశాను కనుకనే ఈరోజు శోధింపబడుతున్నాను, ఈరోజు హింసింపబడుతున్నాను అని ఈ మాట మన నోటంట వస్తుంది అంటే ఇది మాత్రం సర్వకాలం. చేసిన పని ఎవరో ఒకరి మీద ఎట్టడమే మానవుని యొక్క నైజం. ప్రియమైన వాళ్ళను ఇది ఒప్పుకోవటం కాదు, కానీ చాలామంది చేసిన పని ఎదరోళ్ళ మీద పెట్టడమే వీళ్ళకి సంతోషం, వీళ్ళకి నైజం. దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా ఆలకించుదాం, జాగ్రత్త విందాం. ప్రియమైన వాళ్ళ అదే అధ్యాయం 12వ వచనంలో, శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధన నిలిచిన వాడైతే ప్రభు తను ప్రేమించి వారికి వాగ్దానం చేసి జీవ కిరీటం పొందను. ఈ శోధన వేరండి ప్రియమైన వాళ్ళ, దేవుని వలన వచ్చేది వేరు. ఇప్పుడు ఈరోజు ప్రకటన చేస్తున్న వాక్యాన్ని ఈ ప్రకటిస్తున్నప్పుడు నీకు మీ శోధనలు, మీరు వాక్యం ప్రకటించకూడదు, అసలు మీరు అదలో పోండి అని చెప్పేసి మనల్ని ఇబ్బంది పెడుతున్నారు, మనల్ని కొడుతున్నారు, లేక ఏదో చేస్తున్నారు. ఈ శోధనలు వేరు. ప్రభు సేవగా ప్రకటిస్తుండగా, ప్రభు నామాన్ని ప్రార్థన చేస్తుండగా, లేక పరిచయం జరిగిస్తుండగా ఏర్పడే అవంతరాలు వేరు. ప్రియమైన వాళ్ళు, వాటిని ప్రభువే చూసుకుంటాడు, వాటిని ప్రభువే తీసివేస్తాడు. కానీ ఈరోజు మానవుడు తన దురాశ చొప్పున, తన స్వకీయ లాభము చొప్పున, అసూయ చొప్పున పట్టబడుతున్నాడు, శోధనకు హింసకు పట్టబడుతున్నాడు. ఒక పాట తరచూ పాడుతుంటాడు, శోధకుడైనా సాతాను నీకు గాలం వేస్తాడా, ఎర చూపించి భ్రమ చూపించి నేను చిక్కించాడా, చివరికి నిన్ను బానిస చేసి, చివరికి నిన్ను బానిస చేసి విజయ గర్వముతో తను నవ్వుకున్నాడు. చక్కటి పాట. ఈరోజు ఎరకు పడిపోతున్నావు అంటే నీలో కూడా ఏదో స్వలాభము లోపల ఉంటేనే ఆ ఎరకును తగిలించబడతావు, ఎరకు పట్టపడతావు. ప్రియమైన వాళ్ళ, దేవుని వాక్యం ఒక మాట 2 మాటలు చూపించిన ముందు చేస్తుందని చూడండి. ప్రియమైన వాళ్ళరా, నిర్గమకాండం 32వ అధ్యాయంలో మనం ఎరువుని చదివినట్లయితే అక్కడ అహరోను గురించి మనం చాలా చక్కగా క్లియర్గా చూస్తూ ఉంటాం. మోషే గారు దేవునితో మాట్లాడటానికి ఆ కొండపైకి వెళ్ళినప్పుడు కొండ కింద ప్రియమైన వాళ్ళరా అహరోన్ని ప్రజలు ఇబ్బంది పెట్టేశారు. తీసుకొచ్చాడు, పోయాడు, అక్కడ ఎవరు నడిపించాడు, వాడే లేడు, దేవుడు లేడు, ఇటు మోషే లేడు, ఏంటి మా పరిస్థితి అని చెప్పేసి అహరోన్ని కాలర పట్టుకుంటే, చొక్కాయి పట్టుకుంటే ప్రియమైన వాళ్ళరా అహరోన్కి ఏం చేయాలో తెలియక 24 వచనం చదువుకుంటే ఒకసారి చూడండి. ఈ మోషే ఏమైనా మాకు తెలియదు, అందుకు నేను ఎవరి యొద్ద బంగారం ఉన్నదో వారి దాన్ని ఊడదీస్తే అని చెప్పి నేను దానిని అగ్గిలో వేయగా ఇది దూడాయను. దేని స్తోత్రం. ప్రియమైన దేవుని పెట్టారు. 20 చదివితే మీకు చాలా క్లియర్గా అర్థమైపోతూ ఉంటుంది. ఈరోజు ఇశ్రాయేలు ప్రజలు శోధన పొందారు, హింసింపబడ్డారు. అక్కడ ప్రభు చేత చాలా వారు కోపం పొందారు. అంటే ఇది ఎవరు చేసింది? ఈ కీడు ఎవరు తెచ్చింది? ఈ శోధన ఎవరు తెచ్చింది? ఇది నీకు నువ్వు తెచ్చుకుంది, ఇది నీకు నువ్వు కొని తెచ్చుకుంది. ప్రియమైన వాళ్ళ, ఈరోజు అనగా అప్పుడు బలహీనపడో ఒక అర్జెంట్ పని మీదో లేకపోతే మ్యాక్సిమం ఆదివారం మానరు, నాకు తెలుసు ఆ సంఖ్య అప్పుడు ఆదివారం మానరు. మేబీ ఏదైనా పని వచ్చు, లేకపోతే వారి కుటుంబంలో ఏదైనా వచ్చు, ఎవరైనా ఎక్స్పైర్ అయ్యో మానితే సంఘంలో ఒక వారం మానితే అయ్యో మా పాస్టర్ గారికి ఏదో పనిపడి ఉంటుంది, అసలు మానరు కదా, మొత్తం ఏదో పనిపడి ఉంటుంది చెప్పేసి సరే మనమే పాటలు పాడేసుకుందాం, మనమే ప్రార్థన చేసుకుందాం, మనమే ఏదో పూజ చేసుకుందాం, మనం ఉండదు, సనగడం ప్రారంభిస్తుంటారు. ఇది కామన్గా స్టార్ట్ అయిపోద్ది. ఎందుకు రాలేదు. నేటి కాలంలో ఆ ఇబ్బంది అక్కర్లేదు అనుకోండి. చాలామంది అసిస్టెంట్ పాస్టర్స్ ఉన్నారు. ఇంకా అసలు సేవకులు అయితే కొరవేలేదు భారతదేశంలో. ఆ మాటకు వస్తే సేవకులకు కొరవేలేదు, పైకి మనం తెలియజేస్తాం. ప్రియమైన వాళ్ళన నువ్వు కొని తెచ్చుకుంటున్నావు. ఈ ఐదో పత్రికల్లో 1వ అధ్యాయం 14 చెప్పబడ్డట్టుగా వాక్యం చెబుతుంది కదా, నీ సొంతంగా నీ స్వలాభం కోసం
ప్రియమైన వాళ్ళ ఈరోజు ఇశ్రాయేలు ప్రజలు దూరం చేశారంటే మోషే ఇప్పుడు మాకు తెలియదు, దేవుడు ఎవడో తెలియదు, మాకు ఏం చేస్తాం? ఇలాగున్న అనేకమైన మార్లు వీళ్ళు హింసింపబడ్డారు, అనేకమైన మార్లు శోధింపబడ్డారు ప్రభు చేత. కానీ ప్రభు కావాలని శోధించలేదు, లేదా రత్నాలు చేసేయడానికి, ముత్యాలు చేసేటానికి ప్రభు శోధించలేదు. వీళ్ళు చేసిన పనులు బట్టే ప్రభు వాళ్ళని కొట్టాడు. ప్రియమైన వాళ్ళు ఈరోజు దేవుని బిడ్డలుగా, దేవునికి అత్యంత ప్రియమి ఉంటున్న మనము కూడా మన జీవితాన్ని పరీక్షించాలి. ఒక శోధన, ఒక శ్రమ మనకు వచ్చిందంటే అది ఎక్కడ మిస్టేక్ చేస్తూ వచ్చిందో ఒకసారి గమనించాలి. ఎక్కడ తప్పిపోతే వచ్చింది, మనం ఏం పలికితే వచ్చింది, ఏ పని చేయకూడని పని చేస్తే ఈ శోధనకు ఇప్పుడు మనం బలవుతున్నాము. నాయన వెళ్ళకూడదు స్థలంలోకి వెళ్ళాను, లేదా ఇలాగే ప్రభు ఇది శోధనలో పడ్డాను ప్రభు, నీ చిత్తం తీసేయలేను, ఇది తొలగించు ప్రభు అని ప్రార్థన చేయాలి తప్ప, ప్రభా ఇది నీ సందర్భం ఎంత భక్తురాను ప్రభా, ఎంత భక్తుని ప్రభా, నేను నాకే పెట్టావు కష్టం నాయన, నీకు ఏ తప్పు చేశాను ప్రభా, నీకు ఈ సంగతి కూడా మన నోటంటే ఉండకూడదు. ప్రియమైన వారు ఇది ప్రభు వల్ల అయితే దేవుడు వెంటనే నీకు విడుదల ఇచ్చి కలిగించు గొప్ప దేవుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తుంటాను. సమూయేలు గ్రంథంలో ప్రియమైన వాళ్ళారా 15వ అధ్యాయము 20వ వచనంలో అమాలేకుల నిర్మూలన చేయమన్నాడు ప్రభు సౌలుతో మాట్లాడుతూ. సరే, అమాలేకుల యుద్ధానికి పోయాడు, నిర్మూలన చేశాడు. అయితే అదే 15వ అధ్యాయం 21వ వచనంలో బలి అర్పించడానికి కొంచెం నాడిమైనవి, నాలా కొంచెం బలిసి ఉన్నవి గొర్రెలను ఎడ్లను పట్టుకొచ్చాడట. ప్రియమైన వాళ్ళు భోజనం చేస్తుంటారు. ప్రియమైన వాళ్ళ ఎందుకు పట్టుకొచ్చాడంటే గిల్గాల్లో దేవుని బలి అర్పించడానికి. చూడండి, వారు అందులో కూతుకుపోయిన ఉత్తరం మొత్తం మత్సేసి కాల్చేసాను ప్రభువు చెబితే, ఈరోజు నువ్వేం పట్టుకొచ్చావంటే అందులో బాగున్నవి గొర్రెలను ఎడ్లను పట్టుకొచ్చాం. అవును, ఇందాక చెప్పారు, మీకు గుర్తుందో లేదో, సామెతల గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనంలో నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోవద్దు. నీ బుద్ధి ఏంటో తెలుసా? గార్ధబాల మేపో కదా, వెనకటికి గాడిదను కాచో కదా. ప్రియమైన వాళ్ళు గార్ధబాలను మేపుకుంటూ వచ్చి తప్పిపోయిన కారణంగా నువ్వు వచ్చి ఈ రీతిగా ప్రభు ద్వారా అభిషేకించబడినవాడు. నువ్వు గార్ధబాలను మేపే అనుభవంలోంచి బయటకు రాలేదు. నువ్వు దేవుని పనిలో కూడా నీ స్వబుద్ధినే చూపించావు, నీ బుద్ధిని చూపించావు. గొర్రెలను ఎడ్లను మొత్తం నాశనం చేసేయంటే అవి నీకెందుకు? నీకు కాదు, మరి ఎవరికంటాడు, ఇదిగో దేవునికి బలి అర్పణ తీసుకొచ్చాను. అక్కడ సమయంలో చాలా చక్కగా చెప్తున్నాను, దేవునికి బయలు ఇవ్వటం కాదు, కాంట్లు ఇవ్వటం కాదు, యెహోవా మాట వినటం ఉత్తమం అని చెప్పేసి అని ప్రభు కృపను బట్టి ప్రియమైన వాళ్ళ అక్కడ ఆ చేయొద్దన్న పని చేసి నీ సొంత పెత్తను మెట్ట పెత్తనాలు ఈరోజు నాశనం అయిపోతున్నాము, హింసల చేత పట్టబడిపోతున్నాము, చాలా బాధలు పడిపోతున్నాము అని చాలామంది పూర్ణ ఏడుస్తుంటారంటే చాలా ప్రార్థన చేస్తుంటారు. ఈ ప్రార్థన చేసిన ఒక్క నిమిషం ఎక్కడ మిస్టేక్ చేసావుగా చూసుకున్నట్లయితే ప్రభు ఖచ్చితంగా క్షమించే గొప్ప దేవుడు. నేను ప్రియమైన తప్పనిసరిగా క్షమించగలిగిన గొప్ప దేవుడు. ఎందుకంటే నువ్వు ప్రకటనలో చదువుకుంటాం కదా, నువ్వు ఎక్కడి నుంచి పడిపోతావో అక్కడి నుంచి మరలా పురుగొల్పబడు, నువ్వు లే వాయికి మాట్లాడుతావు. ఈరోజు మనం ఎవరిమైనా కూడా దేవుడి బిడ్డలుగా, దేవుడి ప్రియులుగా ఉంటున్నాం. మనం శోధనలోను, హింసల్లోను, బాధల్లోను ఇది ప్రభు వల్ల వచ్చింది అనుకోవడం కాదు, కానీ ఇది అసలు ఎక్కడ మనం తప్పిపోయాము, ఎక్కడ ప్రభు మాట వినలేదు, ఎక్కడ అంటుకుంది పాపము, ఎక్కడ సంక్రమించింది శోధన అని ఆ తప్పులు తెలుసుకుని విడిచిపెట్టేవారు ఉండాలి ప్రభు సంఘం. నేను స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాగ ముందు కొనసాగుదాం. దేవుడు తన మాటలు మనందరి వెనుకడిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మాత్రం ప్రార్థన. సకల ఆశీర్వాదులు కానుభూతులను పరమ తండ్రి, నీ ఘనమైన పరిశుద్ధమైన నామానికి వందనాలు ప్రభా. ఇది ఈరోజు ఈ మంగళవారం దినాన కొద్ది విషయాలు ఇది ప్రభు మరి శోధన కొరకు, హింస కొరకు మాట్లాడుకోవటానికి మీరు కృప చూపించారు. దేవునికి వందనాలు ప్రభా. ఈరోజు ప్రభు మరి మానవుడు తన దురాశ చొప్పున, స్వలాభం చొప్పున నాయన పట్టబడిపోతున్నాడు శోధనకు, హింసకు. ప్రభా నేను పొందనాలు ప్రభా, మరి వాటి నుంచి మీరు తొలగించండి, తప్పించండి. దేవునికి పొందనాలు. మరి కొద్ది విషయాలు మరి లోకానుసారమైన చూసినే కానీ లేకపోతే ఆధ్యాత్మిక జీవితంలో మేము ఎలాగ ఉండాలి ప్రభా, మీరు మాతో మాట్లాడారు. రాజానికి పొందనాలు. వ్యక్తపడి ఈ వాక్కులను మా అందరి హృదయాలు ప్రభు భద్రం చేసుకుని ప్రభా 1-2 మార్లు ప్రభా మేము నవరు వేస్తున్న ధన్యత మాకు దయచేయమని, మా కొద్దిపాటి యూట్యూబ్ పరిచయాలను దీవించి ఆశ్రయించమని నజరుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి దేవుని ప్రేమయు,
కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము కూడిన మనకును లోకములను పరిశుద్ధులకు దేవుని కృప సమాధానము నిత్యము తోడై ముందుకు నడిపించును గాక. ఆమేన్. యేసురక్తమేజ్యం ప్రవేశరక్తమేజ్యం యేసురక్త సంపూర్ణ విజయం అపవాదికనంత నాశనం కలుగును గాక. ఆమేన్. 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 మీ అందరికీ ఉన్నారండి. దేవుని చిత్తమైతే దేవుని రాకడ ఆలస్యమైతే రేపటి దినాన్న బుధవారం దినాన్న దేవుని వాకు దొరికి కలుసుకుందాం. మీ అందరికీ సెలవు.